చరిత్ర కలిగినటువంటి షేక్ రియాజ్ చేతిలో ఒక నీతిమంతమైన పోలీస్ చనిపోతే వారి కుటుంబాన్ని ఇంకా క్షోభకు గురి చేయాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా మరి ఈ రాజకీయ నాయకులు మాట్లాడిస్తురా ఇంకా వేరే శక్తులు మాట్లాడిస్తురా మాకు తెలియదు. కానీ ఒకవేళ ఇదే కనుక ఉంటే నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరితోని ఒక నీతిమంతమైన పోలీస్ అధికారికి సపోర్టుగా మేమందరం నిలబడతామని మరి 5th నాడు పెద్ద ఎత్తున వారి సంతాప సభను కూడా నిర్వహించి మరి మా అందరి మద్దతు కూడా తెలియజేస్తాం. వారి కుటుంబానికి మన స్థైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి ఏదో వాళ్ళ ప్రలోభాలు ఇచ్చారన్నట్టుగా చిత్రీకరించి అతి హీనాతీనంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఇవల్ల మరి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే కొద్దిగానన్నా మీకు గ్రహించాలి. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీకు ఎవరి చరిత్ర ఏందో అందరికీ తెలుసు. 61 కేసులున్న చరిత్ర కలిగిన వ్యక్తికి ఇలా మీరు మద్దతుగా మాట్లాడుతున్నారంటే మీరు ఎవరికి ఎంతకు మరి మీరు ఏ ప్రలోభాలకు మీరు అమ్ముడు పేరు అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాదు, ఫాల్స్ ఫైండింగ్ కమిటీగా మరి అభివర్ణించాల్సి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా పక్షాన, మేధోల పక్షాన, ఇలా మా ఉద్యోగుల పక్షాన, ఇలా మా సంఘాల పక్షాన మీకు ఒకటే మేము చెప్తున్నాం, ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే, ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే 5th నాడు రండి, మేముంటాం. ఆ రోజు నిజ నిర్ధారణ ఇక్కడనే తేల్చుకుందామనే మాట మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి గౌరవ సిపి గారికి, డీజీపీ గారికి మీరు రెస్పాండ్ అయిన తీరును మేము మాకు చాలా బాగుంది. ఆ తీరును మాకు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో పెడుతున్న వారికి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా మరి ఎవరైతే ఈ ఫాల్స్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారో వారిపైన కూడా చర్య తీసుకోవాలని, మరి SC ST కేసు కూడా బుక్ చేయాలని మీ ద్వారా మరి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.